శ్రీకాళనికేతన్ హైదరాబాద్ వారు, భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం మరియు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ ప్రభుత్వం వారి సంయుక్త నిర్వహణలో ఈరోజు శ్రీకాళనికేతన్ 60 వసంతాల వజ్రోత్సవం జరుపుకుంటోంది. నిన్న ఈరోజు 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో నిన్న అతిథులు వచ్చారు. చాలా చక్కటి నాటిక జరిగింది. నిన్న కూడా ఎంతో చక్కటి కార్యక్రమం మనం అందరం చేసుకున్నాం. అలాగే ఈరోజు కూడా నిన్న మనం సుభద్ర గారికి, ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, వ్యాసకర్త సుభద్ర గారికి, జూపాక సుభద్ర గారికి సన్మానం చేసుకున్నాం మనము. అలాగే ఈరోజు ప్రసిద్ధ నాటక సినీ రచయిత శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారికి కూడా మనం రంగస్థల పురస్కారం ప్రదానం చేసుకోబోతున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతకుముందు నాటిక చూసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా శ్రీకాళనికేతన్ ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఉంది. సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన కోరిక మన్నించి ఇచ్చేసినటువంటి అతిథులందరినీ నేను వేదిక మీకు ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మా చిరకాల మిత్రులు, మా పోషకులు శ్రీ డాక్టర్ ఓ శ్రీనివాసరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా, వారు చైర్మన్ జాగృతి విద్యా సంస్థలు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు ఆహ్వానం పలుకుతారు మా సంస్థ తరఫున. అలాగే ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ పార్థసారథి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. వారి ముఖ్య అతిథిగా ఉన్నారు ఈరోజు. వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారికి ఆహ్వానం పలకాల్సిందిగా శ్రీ దేవిరెడ్డి రామకోటేశ్వర గారిని కోరుతున్నాము. శ్రీ పార్థసారథి గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఎన్నికల కమిషనర్ గారు, వారిని వేదికను అలంకరించవలసిందిగా శ్రీకాళనికేతన్ తరఫున కోరుతున్నాము. అలాగే ఈనాడు విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి వారు మనందరికీ సుపరిచితులు. ఎన్నో సినిమాల ద్వారా మనందరి మనసులు చూరగొన్న వారు. వారిద్దరూ మిత్రద్వయం. మనం ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నాం వారి గురించి, వారి గొప్ప గురించి వింటూనే ఉన్నాం. మనం ఎన్నో సినిమాల్లో చూస్తున్నాం. వారే శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, శ్రీ అచ్చిరెడ్డి గారు. వారిద్దరిని విడివిడిగా పిలవడం కంటే ఒక్కసారిగా వేదిక మీదకి వారిద్దరిని ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రముఖ సినీ నటులు, రచయిత, దర్శకులు. అలాగే శ్రీ అచ్చిరెడ్డి గారు ప్రముఖ సినీ నిర్మాత. వారిద్దరికీ మా శ్రీకాళనికేతన్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ఆత్మీయ అతిథిగా శ్రీ తడకమల్ల రామచంద్రరావు గారు, వారు తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రత్యేక అతిథి శ్రీ కృష్ణసాయి గారు, జ్యువెలరీ ఫేమ్ వారు సినిమా దర్శకులు, నటులు. వారు యువ సినీ నటులు, సేవా తత్పరులు. వారు కృష్ణసాయి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారిని రమణ గారు వేదిక మీదకి తీసుకొస్తున్నారు. ఇక ఈనాటి సన్మాన గ్రహీత, ప్రసిద్ధ నాటక సినీ రచయిత శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఇందాక మీరు చూసిన 8వ అడుగు నాటిక రచన కూడా వారే చేశారు.
అలాగే కళాకారులకి, కళా సంస్థలకి ఆత్మీయ బంధువు అయినటువంటి మనందరికీ సుపరిచితులై మనందరికీ ఆశీస్సులు అందించేటటువంటి దైవజ్ఞ శర్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరోసారి మనసారా సాదర స్వాగతం పలుకుతూ పెద్దలందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన. ప్రార్థనా గీతం శ్రీ భాగి శివశంకర శాస్త్రి గారు. సౌందర్యైకనిదే అమంగళనా లావణ్యలీలాదృశః రాధాయా హృది పల్వలే మనసిజ క్రీడైక రంగస్థలే రమ్యో రోజ సరోజ కేళన రసిత్వా ఆత్మనఖ్యాపయో జాతుర్మానస రాజహంస నిభతా ముకుందో ముకుందో ఒక కళా సంస్థ కళాసేవలో సాహితీ సేవలో 60 ఏళ్ళు పూర్తి చేసుకోగలగడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటి ఘనత సాధించినటువంటి శ్రీకళానికేతన్కి వ్యవస్థాపక స్థితి నుంచి ఉండి వెన్నంటి నడిపిస్తున్న వ్యక్తి గౌరవనీయులు శ్రీ తారక రామారావు గారు. వారు అక్కడ విందులో కూర్చొని ఉన్నారు పెద్దవారు. వారి ప్రోద్బలంతో ఈరోజు ఈ స్థితికి వచ్చాము. చాలా మంది అతిథులకు తెలుసు. అలాగే మా పూర్వ అధ్యక్షులు, మా పోషకులు శ్రీ ఓ శ్రీనివాస్ రెడ్డి గారికి మా గురించి బాగా తెలుసు. మా శ్రీకళానికేతన్కి సంబంధించినటువంటి ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో హార్దికంగా మాతో పాల్పంచుకున్నటువంటి వ్యక్తి శ్రీ ఓ శ్రీనివాస్ రెడ్డి గారు, జాగృతి సంస్థల అధినేత. వారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ స్వాగత ఉపన్యాసం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీకళానికేతన్ కార్యవర్గానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు ఈ వేదిక మీద మనకు 60 వసంతాలు నిండిన సందర్భంగా విజయోత్సవ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యొక్క ఐఏఎస్ ఆఫీసర్ గారు, మన తెలంగాణ ఎన్నికల కమిషనర్ శ్రీ పార్థసారథి గారు, అదేవిధంగా విశిష్ట అతిథులుగా ఆత్మీయ అతిథులుగా వచ్చినటువంటి యొక్క ప్రముఖ సినీ నటులు, రచయిత, దర్శకులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ నిర్మాత శ్రీ హెచ్ రెడ్డి గారు ఇదే వేదిక మీద కూడా మాతో పాటు ఉన్నారు. అదేవిధంగా తడకమల రామచంద్రరావు గారు, అదేవిధంగా కృష్ణసాయి జీవల్తి ఫేమ్ సినీ నటులు వారు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా ఈ సభ నాకు ఆశీర్వచనం చేయడానికి శ్రీ దైవిద్య శర్మ గారు కూడా ఈ వేదిక మీద మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ సభా కార్యక్రమంలో ఏదైతే 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుక సందర్భంగా జాగృతి శ్రీకళానికేతన్ శ్రీ సాధు శ్యామ్ ప్రసాద్ గోల్డ్ మెడల్ ఏదైతే బహుకరణ జరుగుతుందో దాన్ని స్వీకరించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి యొక్క ప్రముఖ సినీ నాటక రచయిత శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారి ఈ వేదిక మీద మా యొక్క ఈ శ్రీకళానికేతన్ నుంచి ఈ బహుకరణ అందుకోవటానికి వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా, అదేవిధంగా మా తారక రామారావు గారు మా ఎదురుగానే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా శ్రీకళానికేతన్ నడుపుతూ దానికి స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తున్నటువంటి శ్రీ తారక రామారావు గారు, అదేవిధంగా శ్రీకళానికేతన్ యొక్క కార్యవర్గం మా ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సాధు శ్యామ్ ప్రసాద్ గారు, అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈరోజు శ్రీకళానికేతన్ అభిమానులు, అదేవిధంగా నాటకరంగ అభిమానులు, ఈ రవీంద్ర భారతిలో ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నేను స్వాగతం పలుకుతూ, నిన్ననే ఈ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి యొక్క శ్రీకళానికేతన్ షష్ఠి పూర్తి చేస్తుంది. పుట్టిన దగ్గర నుంచి 1964 నుంచి 2024 వరకు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ అనేక సార్లు అనేక అంచుల్ని చూస్తూ శ్రీకళానికేతన్ ఈ విధంగా నిలబడి కాలమాన పరీక్షలకు నిలబడి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక సందర్భం ఇది. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం మా అందరికీ, అదేవిధంగా శ్రీకళానికేతన్ అభిమానులందరికీ కూడా ఇది నిజంగా చెప్పరాని ఆనందాన్ని ఇస్తుంది. నాకు మేము స్వర్ణోత్సవం ఇదే వేదిక మీద చేస్తున్నాం. శ్రీకళానికేతన్ యొక్క 50 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నాకు ఇందాక గుర్తుకొచ్చింది. శ్రీకళానికేతన్ యొక్క ప్రస్థానం 50 సంవత్సరాల పుస్తకాన్ని కూడా మేము ఇక్కడ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అదే గుర్తుకు చేస్తూ మా అధ్యక్షుల వారితో చెప్తున్నాను, మనం పుస్తకం రిలీజ్ చేశాం, 50 సంవత్సరాలది 60 సంవత్సరాలు ఏమైనా పుస్తకం ఉన్నదా అనే యొక్క ప్రస్థానం, ఈ యొక్క శ్రీకళానికేతన్ నడిచిన తీరు, వేసిన అడుగు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అని చెప్తే శ్రీ శ్యాంప్రసాద్జీ చెప్పారు. అవును, మనం 60 సంవత్సరాలు కూడా సంపుటి మనం ఒకటి మనకు ఆవిష్కరణ చేయబోతున్నాము. ఏదైనా ఒక సంస్థ ఒక 60 సంవత్సరాలు నిజంగా ఒక స్ఫూర్తితోటి లేదా అనుకున్న ధ్యేయాన్ని ముందు పెట్టుకొని నడవటం అనేది అంత ఆషామాషి కాదు, అంత సులభం కూడా కాదు. దానికి కొంతమంది వ్యక్తులు సమర్పణ భావంతో స్ఫూర్తితో ఇంకా ముందుకు నడపగలిగితేనే ఆ సంస్థలు నిలబడతాయి. శ్రీకళానికేతన్ ఆ విధంగా నిలబడటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దానికి ఒకే ఒక కారణం నేను అనుకుంటున్నాను, ఏంటంటే సరే ఈ 60 సంవత్సరాల ముందు నుంచి కూడా మనకు ఈ యొక్క సినీ ప్రపంచం వచ్చేసింది. అది ఏ విధంగా మానవ జీవితంలో కానీ మన సమాజంలో కానీ ఏ విధంగా ఒక ప్రభావాన్ని చూపించిందంటే
నాటక సంస్థలన్నీ కూడా చాలా వరకు ఒడిదొడుకులు, కొంతమంది అంటే నిజంగానే తెరమరుగు కావడం, ఇటువంటి సంఘటనలు నాటక రంగంలో చాలా జరిగాయి. ఈ సినీ ప్రభావంతో దీన్ని నిలబెడుతున్నటువంటి యొక్క వ్యక్తుల సహకారంతో నిలబడ్డ ఒక నాటక రంగ సంస్థ ఏదైనా ఉంది, తెలుగు నాటక రంగంలో సంస్థ ఏదైనా నడుస్తుందంటే శ్రీకళానికేతన్. ఆ విధంగా నిలబడి అనేక పరీక్షలకు నిలబడినటువంటి యొక్క ఒక కళా సంస్థ. అందరి ఆశీస్సులు ఉన్నాయి. మాకు చాలామంది అభిమానులు అంత ఆశిస్తున్నారు. ఇంతకు ముందు రోజు నిన్న జరిగినటువంటి యొక్క ప్రారంభ సభకు మా ఐఏఎస్ ఆఫీసర్ కేవీ రమణాచారి గారు వారు మా సంస్థని చాలా సంవత్సరాలుగా మాకు వెన్నంటి ఉండి అనేక సూచనలు, అనేక సలహాలు ఇస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వారికి కూడా నేను ఈ సభాముఖంగా నిజంగా నిన్న నేను లేను, వారికి కూడా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 60 సంవత్సరాలు ఈ షష్టి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో వజ్రోత్సవం దిశగా నడుస్తూ ఉన్న శ్రీకళానికేతన్ని నేను మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను. ఇప్పుడే మన మాడభూషి దివాకర్ బాబు గారి యొక్క నాటకం చూశారు. మనందరూ కూడా ఎంత మంచి నాటకం అండి. ఈ కాలానికి కొట్టుకోపోతున్నటువంటి యొక్క విలువల్ని రక్షించడానికి వారు చేసినటువంటి యొక్క చిన్న ప్రయత్నం నాటకం ద్వారా నిజంగా అటువంటి ఈ నాటకాలు మన సమాజాన్ని చాలా నిలబెట్టే దిశగా ఉంటాయి. పెళ్లి అనే మూడు ముళ్ళ బంధం అది ఎంత గట్టిది, మన వివాహ బంధ వ్యవస్థ ప్రపంచంలో ఎంత అద్భుతమైనది, ఎంత విలువలతో కూడుకున్నది అనేటువంటి ఒక మంచి సందేశాన్ని, చిన్నదైనా కానీ అన్ని తెలిసినా కానీ ఆ చిన్న సందేశం వారు ఆ నాటక ద్వారా రచించి ఆ విధంగా జయార్స్ వాళ్ళు ఇక్కడ ప్రదర్శించారు. వారికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను. శ్రీకళానికేతన్ ప్రతి సంవత్సరం 2 అవార్డులను బహుకరిస్తుందండి. ఒకటి నాటక రంగంలో సుప్రసిద్ధులు, నాటక రంగంలో నాటక రచయిత కానీ, నాటకాన్ని చేసేటటువంటి యొక్క నటుడు కానీ, లేదా నాటక రంగంతో సంబంధం ఉన్న వాళ్ళని చాలా సంవత్సరాలుగా వారి యొక్క కార్యదీక్ష కానీ లేకపోతే వారి యొక్క ఏదైతే రోల్ ఉంటుందో దాన్ని మేము మనస్ఫూర్తిగా వారికి ఈ యొక్క గోల్డ్ మెడల్ ప్రతి సంవత్సరం జాగృతి శ్రీకళానికేతన్ గోల్డ్ మెడల్ మనం బహుకరిస్తున్నాం. అదేవిధంగా సాధు శ్యామ్ ప్రసాద్ గారి యొక్క మన సాహిత్య బహుకరణ కూడా మనం దీంతో పాటు చేస్తున్నాం. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఈ 2 దిశలుగా మేము ముందడుగు వేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. 60 సంవత్సరాల వజ్రోత్సవ వేళ మన మాడభూషి దివాకర్ బాబు గారికి జాగృతి శ్రీకళానికేతన్, అదేవిధంగా సాధు శ్యామ్ ప్రసాద్ గారి గోల్డ్ మెడల్ బహుకరణ జరుగుతుంది. వారి గురించి తెలుగు ప్రాంతంలో దాదాపుగా అందరికీ సుపరిచితులు. వారు అనేక నాటకాలు రచించారు. శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు వారిని ఈ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా అందరికీ కూడా మరొకసారి ఈ షష్టి పూర్తి వేళ, ఈ వజ్రోత్సవం వేళ శ్రీకళానికేతన్కి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువలసిందిగా కోరుతూ ధన్యవాదాలు సార్. అందరి సహకారంతో తప్పకుండా మీకు అన్నట్టుగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా 60 ఏళ్ల చరిత్రని మనం ఒక 6 నిమిషాల్లో కూడా చెప్పే సమయం లేదు కాబట్టి చాలా త్వరగా మా అధ్యక్షుల వారు వార్షిక నివేదికని మీ ముందు సమర్పిస్తారు. సభాధ్యక్షులు, మా శ్రీకళానికేతన్ పోషకులు, జాగృతి విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్య అతిథి పార్థసారథి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న కళామిత్రులందరికీ నమస్కారం.
మా శ్రీకళానికేతన్ ఈరోజు 60 సంవత్సరాల వజ్రోత్సవం జరుపుకుంటున్నది. 60 సంవత్సరాల చరిత్ర మేము ముందుంచాలంటే 60 నిమిషాలు కూడా సరిపోవు, కానీ నేను 6 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 1964 ఉగాది పర్వదినాన శ్రీ జూలూరి వీరేశలింగం వేమూరి అంబికాచరణ శర్మ గారి కృషి ఫలితంగా ఆవిర్భవించింది మా శ్రీకళానికేతన్. 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భాన్ని ఒక ఎత్తు అయితే, ఆ విషయాలను సింహావలోకనం చేసుకోవడానికి ప్రస్తుత శ్రీకళానికేతన్ అధ్యక్షునిగా ఉన్న నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంస్థను స్థాపించింది శ్రీ జూలూరి వీరేశలింగం గారు, కార్యదర్శి వేమూరి అంబికాచరణ శర్మ, సభ్యులు కొంపెల్ల సూర్యనారాయణమూర్తి, కప్పగంతుల మల్లికార్జునరావు, విఆర్ నరసింహారావు, నెమలకంటి తారక రామారావు. వీరందరిలో ఇప్పుడు జీవించి ఉన్నవారు, నాకు వెన్నెనోపుగా ఉన్నవారు నెమలికంటి తారక రామారావు గారు వారు వచ్చి ఉన్నారు. శ్రీకళానికేతన్ లక్ష్యం తెలుగు నాటక రంగ ప్రాచుర్యానికి కృషి చేయడం కోసం నాటకాలు ప్రదర్శించడం, నాటక గోష్ఠులు నిర్వహించడం, ప్రముఖ సాహితీమూర్తులను ఆహ్వానించి సన్మానించుకోవడం. ఈ కార్యక్రమాలు గత 60 ఏళ్లుగా శ్రీకళానికేతన్ నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే జంట నగరాల్లో ప్రముఖులైనటువంటి కళాకారులను సన్మానించే పద్ధతికి శ్రీకళానికేతన్ శ్రీకారం చుట్టింది, ప్రాచుర్యాన్ని కల్పించింది. సన్మానాల్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించటం శ్రీకళానికేతన్ ప్రారంభించిన వరవడి. తర్వాత శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం, మద్దూరి బచ్చన్న శాస్త్రి, ఆచార్య దివాకర్ల వెంకటావధాని లాంటి సాహితీమూర్తులను మరియు మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ ఎన్టీ రామారావు గారిని, పెండాల నాగేశ్వరరావు గారిని, నాగభూషణం, ధూళిపాల రాజబాబు లాంటి నటులను కూడా శ్రీకళానికేతన్ సత్కరించింది. రంగస్థల ప్రముఖులైనటువంటి వారిని కె వెంకటేశ్వరరావు గారు, కెఎల్ నరసింహారావు రేపాల, గణేష్ పాత్రో, జంధ్యాల లాంటి వారిని కూడా సన్మానించుకున్నాం. శ్రీకళానికేతన్ ప్రదర్శించినటువంటి నాటకాల్లో బహుమతులు అనేకం వచ్చాయి. నాటకం కేవలం వినోదం కోసం కాదు, పరిషత్ పోటీల్లో బహుమతులు పొందటం కోసం కూడా కానే కాదు అన్నదే సంస్థ లక్ష్యం. అందుకే భిన్నమైన నాటకాలు ప్రదర్శించాం. గతంలో బహుమతులు పొంది విరివిగా ప్రదర్శించిన నాటకాల్లో చెప్పుకోవాలంటే కప్పగంతుల వారి రచనలు యాచకులు, సప్తపది, తారక రామారావు గారి రచనలు ఆత్మసాక్షి, మహాప్రస్థానం, నాతి చరామి, శరణం గచ్చామి, బకాసుర, జనమేజయం. రమాకాంత్ నాటకం కాలచిత్రం ఒకటి నటించాం. ఆదివిష్ణు నాటకాలు బొమ్మాపురసు, శివం గారు రచించినటువంటి నేను మా కాంతం. రెండవ దశలో మా తారక రామారావు గారి రచనలైనటువంటి జనమేజయం, యాజ్ఞసేని ఆత్మకథ, సమయాధరిత్రి, ఆచార్య దేవోభవ, శరామామూలే, వరుడు కావాలి ఇలాంటి నాటకాలు ప్రదర్శించాం. మూడవ దశలో అమ్మాయి సప్పురు, చెంగలో కోదండ మొదలైన నాటకాలు ప్రదర్శించాం. ఇవి ఒక్కొక్కటి 40 ప్రదర్శనలు కూడా జరిగాయి. మా సంస్థలో పాల్గొన్న ప్రముఖ నటులు బి భానుప్రకాష్ గారు, నూతన్ ప్రసాద్, చిట్టిబాబు, ఎంబీకేవి ప్రసాదరావు, దేశిరాజు హనుమంతరావు, రాళ్లపల్లి, ఎన్వీఆర్ఎల్ తిరుమలాచార్య గారు, అడబాల, చంద్రశేఖర్, మంజుల, సరస్వతి, తెలంగాణ శకుంతల, రత్నసాగర్, కళ్యాణి ఇలాంటి వారు మా నాటకాల్లో నటించారు. ఇక 4వ దశలో ప్రదర్శించినటువంటి ముఖ్యమైన నాటకాలు యజ్ఞం, శ్రీమద్ రామానుజ పద్య నాటకం, వసంతరాజీయం పద్య నాటకం, ఎర్రకల్వ సాంఘిక నాటకం. ఈ వసంతరాజీయం నాటకాన్ని తెనాలి కళల కానాచి పోటీల్లో ప్రదర్శిస్తే మాకు ప్రథమ బహుమతి బంగారు వీణ, ₹1,00,000 బహుమతి పొందాం. ఇవి కాక 5 వీణలు కూడా వచ్చాయి. నంది పోటీల్లో పాల్గొంటే ఇటీవల గుంటూరులో జరిగిన వాటిల్లో తృతీయ ప్రదర్శన కింద నంది, నటుడు నంది కూడా వచ్చింది. ఎర్రకల్వ నాటకానికి జ్యూరీ ప్రదర్శన 2 నందులు కూడా వచ్చాయి. సంస్థలో కొందరు నటులు రావడం పోవడం సహజం. అలాగే శ్రీకళానికేతన్ 60 ఏళ్లుగా అనేక ఆటుపోట్లు భరించింది, తిరిగి పునర్జీవం పొందింది కూడా. పాత తరం వారిలో శ్రీకళానికేతన్ ముఖ్యులు శ్రీ పివిఎస్ఆర్ కృష్ణమూర్తి, లక్ష్మణరావు, తారక రామారావు, కేఎస్ఎన్ మూర్తి, నారాయణరావు, శివకుమార్. కొత్త తరంలో చెప్పుకోవాలంటే పివిఆర్కే ప్రసాద్, లక్ష్మారెడ్డి, శ్యామ్ ప్రసాద్, వెంకట్ గోవాడ, స్వరాజ్ కుమార్, శ్రీవల్లి, రఘురామ్ మొదలైన వారు. 1980లో శ్రీకళానికేతన్ వ్యవస్థాపకులైనటువంటి జూలూరి వీరేశలింగం గారి మరణ తర్వాత
వారి స్మారకార్థం కల్చరల్ అవార్డు స్థాపించి ఆ సంవత్సరం ఏఆర్ కృష్ణ గారికి ఇవ్వటం జరిగింది. ఆ పరంపర కొనసాగిస్తూ ఇప్పటి వరకు 42 మందిని ఈ బహుమతితో సత్కరించారు. 2002 నుండి ఇప్పటి వరకు ఓ శ్రీనివాసరెడ్డి గారు జాగృతి సంస్థల సౌజన్యంతో ఈ అవార్డు నడుస్తూ ఉంది. 1988 నుండి సాహిత్య అవార్డు నెలకొల్పి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారితో మొదలై నిన్నటి జూబాక సుభద్ర గారి వరకు 22 మందికి ప్రదానం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అవార్డు వసనం సుధాకర్ శ్రీకళానికేతన్ పేరుతో వ్యవహరించబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏప్రిల్ 16 వీరేశలింగం పంతులు గారి జన్మదినాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నాటకరంగ నిష్ణాతులకే సందేశం ఇస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం తడకమళ్ళ రామచంద్రరావు గారు వారి వేదిక మీదనే ఉన్నారు, వారి సందేశాన్ని 2010ని సాంప్రసాద్ కల్చరల్ గోల్డ్ మెడల్ ఇవ్వడానికి ముందు వచ్చి తన రిటైర్మెంట్ రోజు ఆగస్టు 2010లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 15 మందికి ఈ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మాడభూష దివాకర్ బాబు గారికి ఇస్తున్నాం. ఇప్పటికీ 4 సార్లు నాటక రంగంపై సదస్సులు జరిపాం. 4 సార్లు కూడా పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సాక్షి అనే పేరుతో వార్షిక సంచికను కూడా వెలువరిస్తూ ఉన్నాం. ఈ నాటక ప్రదర్శన, ప్రయోగం, వర్ధమాన కళాకారుల పరిచయం, నాటకరంగ పండితులను తగు రీతిలో సన్మానించడం, ఇలా పంచామృతాలతో నిండిన శ్రీకళానికేతన్ కుంభంపై పేరిన మీగడ ఈనాటి 60 వసంతాల వజ్రోత్సవం. ఏ కళారూపమైనా మానవాభ్యున్నతికి తోడ్పడాలి, అప్పుడే ఆ కళ సార్థకం చెందుతుంది. అంతేకాకుండా ఆల్ రియల్ ఆర్ట్ హ్యాస్ ఏ యూనివర్సల్ సిగ్నిఫికెన్స్ అండ్ స్పీక్స్ ఏ యూనివర్సల్ టంగ్. ఈ లక్ష్యంతో ముందుకు సాగుతున్న మాకు జ్ఞాతంగా అజ్ఞాతంగా మా సంస్థకు సహకరించిన సంస్థలు, వ్యక్తులు ఎందరో, అందరికీ శతసహస్ర వందనాలు. మేము చాలా మందికి రుణపడ్డాం. వారి రుణం తీర్చుకోలేనిది. అందుకే అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టి చిరకాలం అందించాలని, అందరి అభిమానాలను చూరుమనాలని మా సంస్థను ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇక మనం ముందుగా సన్మాన కార్యక్రమం చేసుకొని, అంటే అవార్డు ప్రదానం చేసుకొని ఆ తర్వాత అతిథుల సందేశాలు మనం వినబోతున్నాం. అయితే దానికంటే ముందు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న, అంటే నేను రమణాచార్య సార్ ఇదే మీద నుంచి చెప్పినట్టు ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవ సందేశం ఇవ్వటాన్ని అలవాటుగా పెట్టుకున్నటువంటి శ్రీకళానికేతన్ ఈ సంవత్సరం కొన్ని కారణాల చేత మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలోకి దాన్ని కలుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా వారి సందేశం మొత్తం కాకపోయినా కూడా క్రోడీకరించి 1 నిమిషంలో అలా ఆ సందేశానికి సంబంధించినటువంటి ఉపన్యాసం చేయమని శ్రీ తడకమళ్ళ రామచంద్రరావు గారిని అవార్డుకి ముందు ఆహ్వానిస్తున్నాను. శ్రీ తడకమళ్ళ రామచంద్రరావు గారు తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు. సభాయ నమః. వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు, ఇతర పెద్దలందరికీ కాదు. ముందుగా 60 సంవత్సరాల వార్షికోత్సవాన్ని, అంటే షష్ఠ్యబ్ది స్ఫూర్తి మహోత్సవం, షష్ఠ్యబ్ది స్ఫూర్తి మహోత్సవం, పూర్తి కాదు స్ఫూర్తి. వాళ్ళు ఎందుకంటే ఈనాడు కళా సంస్థ స్థాపించడం ఒక కష్టం, స్థాపించిన తర్వాత దాన్ని నిలబెట్టడం ఇంకో కష్టం, నిలబెట్టిన తర్వాత బహుకాలం పొడిగించడం చాలా కష్టం. అలాంటి స్థితిలో తారక రామారావు గారు వ్యవస్థాపకుడుగా వారి సంకల్పం ఎంత గొప్పదో వారు స్థాపించి, వారి మిత్రులతో కలిసి స్థాపించి 60 సంవత్సరాలు నిరాటంకంగా నిర్విఘ్నంగా నాటకాలు విస్తృతంగా ప్రదర్శిస్తూ ఒక్కొక్క వాళ్ళకి సన్మానాలు చేస్తూ గోల్డ్ మెడల్స్ లాంటివి ఇస్తూ ఇంత గొప్పగా ఒక సంస్థను 60 సంవత్సరాలు కొనసాగించారంటే నిజంగా ఒక్కసారి ఈ సంస్థకు ఆశ చప్పటితో అయితే అందరూ కూడా తెలియజేయండి. ఇంత గొప్ప సంస్థ, ఎందుకంటే ఏదో 10 ఏళ్ళు 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండే సంస్థలు చాలా ఉన్నాయి. 25 ఏళ్ళు 30 ఏళ్ళ సంస్థలు 1, 2, 3 ఉన్నాయి. కానీ 60 సంవత్సరాలు నిరాఘాటంగా ఒక సంస్థ నడిచింది అంటే దానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేసిన అధ్యక్ష, కార్యదర్శి లాంటి వాళ్ళు ఎంతమంది, వాళ్ళందరికీ నేను
ఈ నాటక రంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ గారు, కార్యదర్శి శ్యాంప్రసాద్ గారు, అధ్యక్షుల వారు ఈ నిన్న నుంచి ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు, ఇంత సాధిగా గొప్ప గొప్ప వాళ్ళందరినీ వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళందరూ అవకాశాలు కూడా కష్టం, అలాంటి వాళ్ళందరినీ వేదిక మీద కూర్చోబెట్టి ఇంత గొప్పగా కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకించి ఇప్పటి అధ్యక్ష కార్యదర్శి శ్యాంప్రసాద్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, కళాభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మాట నాటక రంగానికి పునాదిలాగా కొంతమంది రచయితలు నాటక రంగాన్ని ముందుకు నడిపించారు చాలా కాలం పాటు. అలాంటి గొప్ప రచయితలో ఒకరైనటువంటి మడబూసి దివాకర్ బాబు గారు నాటక రంగంలో విశేషంగా కృషి చేస్తూ సినిమా రంగానికి పోయి అక్కడ కూడా అంతమైన కృషి చేసి సినీ నాటక రచయితగా ప్రసిద్ధి పొందినటువంటి మడబూసి మడబూసి దివాకర్ బాబు గారికి ఇక్కడ గొప్ప సన్మానం చేయడం, దాంతో పాటుగా గోల్డ్ మెడల్ ఇవ్వడం, జాగృతి సంస్థతో కలిసి జాగృతి సంస్థ శ్రీకారాన్ని కలిసి చేయడం, ఇది చాలా ఆనందకరమైన విషయం. ఒకసారి వారికి కూడా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాను. దీనన్నిటిని నేను చెప్తూ ఇంకొక విషయం చెప్తాను. నేను విషయం మాట్లాడేది ఒక లోటు కనపడుతుంది సార్. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే, ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే, ఇందాక మనం చూసాం అద్భుతమైన ఒక నాటకం జరుగుతుంటే, ఇంత రవీంద్ర భారతిలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రేక్షక లోపం ఏమిటి సార్? చాలా బాధగా ఉంటుంది. దీన్ని ఎట్లా అనుసరించాలి? మనం ఒకసారి అందరూ ఆలోచించవలసిందని కాపిస్తున్నాం. ప్రేక్షకులు, వేదిక మీద ఉన్న పెద్దలు, నిర్వాహకులు అందరూ ఆలోచించవలసింది. నేను కూడా ఒక ఇప్పుడు తెలంగాణ నాటక సమాజాల సమాజకు రాష్ట్ర అధ్యక్షుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను. ఇందులో ఈ సంస్థ అధ్యక్షుడు శ్యాంప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శి, వరంగల్ చెందిన ఆకుల సుధానంద గారు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఈ సమావేశంలో ఒక ప్రకటన చేస్తున్నాను. మా తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని పెట్టి మనం ఈ ప్రేక్షకులను నిండుగా నాటక కార్యక్రమాలకు రప్పించడానికి ఏం చేయాలి, ఏం చేస్తే ప్రేక్షకులు వస్తారు, సినిమా యాక్టర్లు వచ్చినా కూడా, సినిమా దర్శకులు వచ్చినా కూడా, సినిమా రచయితలు వచ్చినా కూడా ప్రేక్షకులు రావడం లేదంటే ఎలా ఎదుగుతున్నాం మనం? నాటక రంగాన్ని ఏం చేద్దాం మనం? ఒకసారి ఆలోచించవలసిందిగా నేను అందరికీ చేతులు ఎత్తి మొక్కుతూ విన్నపం చేసుకుంటున్నాను సార్. అందరం దీనికి పాటు ఒక్కరో చేసి జరిగేది కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు అందరం కూడా దీని గురించి పరిష్కరించాలి, ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలుపుకుంటూ, నాకు బాధ్యత అప్పచెప్పారు కాబట్టి వ్యాసం చాలా పెద్దది. ఇప్పుడు విడుదల చేయబోయే సాగనీలో ఆ వ్యాసం ఉంది సార్. దయచేసి ఆశాంతం అది కావాలంటే ఆ సాగనీరు చదువుకోవాల్సి పోతూ నేను 4 మాటలు మాత్రం తెలంగాణ తెలుగు నాటక రంగ దినోత్సవం విషయంలో చెప్తున్నాను. ఇందాక చెప్పారన్నవారు కందుకూరి వీరేశలింగ గారి పంతులు గారి జన్మతేదీ 16 ఏప్రిల్, ఆ రోజు తెలుగు నాటక దినోత్సవం. సరే, ఇంకా తర్వాత ఆంధ్ర నాటక రంగం వేరే వస్తుందా ఇంకోటి, తెలంగాణ రంగం ఇంకోటి వస్తుందా, అది భవిష్యత్తులో నిర్ణయిస్తుందని మనం చెప్పాలి. అది వచ్చినా ఇది వచ్చినా ఏదొచ్చినా తెలుగు నాటక రంగ దినం మాత్రం ఇదే ఉంటుంది. అది ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ నాటక రంగం వేరే కావచ్చు, ఆంధ్ర నాటక రంగం వేరే కావచ్చు, కానీ తెలుగు నాటక రంగం ఒకటే. ఆ తెలుగు నాటక రంగాన్ని 2 ప్రాంతాల వాళ్ళు ఆదరించాలని చెప్పేసి నేను ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ, జగ్రాహ పాఠ్యం ఋగ్వేద సామభ్యోగేవచ యజుర్వేదాత్ అభినయాన్ రసాన్ అధర్వనాదపి అని చతుర్వేద సార సంగ్రహమైనది నాటక. సర్వ లలితకళ సమాహార స్వరూపం ఈ నాటకకళ. కావ్యేషు నాటకం వన్యమని అలంకారికి వచ్చి కొనియాడబడినది ఈ నాటకకళ. ఇంత విశిష్టమైన కళారంగానికి తన జీవితాలనే ఎంపిక చేసిన ఎందరో మహానుభావులు వేదిక మీద ఉన్నారు, ఇంకెందరో మహానుభావులు వేదిక ముందు ఉన్నారు. వాళ్ళందరికీ నా కళాభివందనాలు. తెలుగు నాటక రంగాన్ని ఇప్పుడు 2 విభాగాలు పనిచేస్తున్నాయి. పద్య నాటక రంగం, సంగీత నాటక రంగం. పద్య నాటక రంగం మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, అలవాట్లను, పద్ధతులను, న్యాయం, నీతి, ధర్మం
వీటి విషయాలను ప్రచారం చేస్తూ ఉంటే భావితరాలకు సాంఘిక నాటకం సామాజిక సమస్యలకు అర్థం పట్టి వాటికి పరిష్కార మార్గాలను నిర్దిస్తున్న సమాజాన్ని తట్టి నేర్కొనికి చైతన్యవంతం చేసి ముందుకు నడిపించగలిగింది సాంఘిక నాటకాన్ని. రెండు జోడెడ్ల లాంటివి, రెండు కళ్ళ లాంటివి. అక్కడ నీతి, న్యాయం, సంస్కృతి, సాంప్రదాయం అవి లేకున్నా కూడా సమాజం దెబ్బతింటుంది. సామాజిక సమస్యలను ఎక్స్పోజ్ చేసి వాటికి పరిష్కార మార్గాలను చూపించి ముందుకు నడిపించకపోయినా కూడా సమాజం దెబ్బతింటుంది. కాబట్టి పద్య నాటక, సాంఘిక నాటక రంగాలు రెండింటినీ కూడా సమాజ స్థాయిలో నడిపించాల్సిన ఆవశ్యకత నాటక రంగాన్ని నిష్ణాతులైన వారి మీద, నాటక రంగాన్ని కృషి చేస్తున్న వారి మీద, నాటక రంగంలో పాల్గొంటున్న వారి మీద, నటీనటులందరి మీద కూడా ఈ నాటక రంగ సామాజికుల మీద, సమాజాల మీద కూడా ఉందని చెప్పేసి నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి నాటక రంగంలో మనందరం పనిచేస్తున్నాం కాబట్టి తెలుగు నాటక రంగాన్ని గౌరవిద్దాం, దాని ప్రకారం ఆచరిద్దాం, నడుచుకుందాం. ఇంతవరకు నేను చెప్పుకుంటూ దీని కంటిన్యూషన్ వ్యాసాన్ని చాలా పెద్దది సజెషన్. ప్రేక్షకులు మహాశయులు తక్కువ మంది ఉన్నారు, సమయం కాలాతీతమైంది. కాబట్టి నా తెలుగు నాటక రంగం మీద రాసిన వ్యాసం అంతా సహనీయంగా వస్తుంది కాబట్టి నేను చదువుకొని మనం అందిస్తానని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ 2 మాటలు అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. జై తెలుగు నాటక రంగం. ఒక్కసారి జై తెలుగు నాటక రంగం, జై వర్ధిల్లాలి, జై తెలుగు నాటక రంగం, వర్ధిల్లాలి తెలుగు నాటక రంగం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు వెంటనే మన గౌరవనీయులు ప్రముఖ నాటక సినీ రచయిత శ్రీ మాడకోశి దివాకర్ బాబు గారికి అవార్డు ప్రదానం జరగబోతోంది. వారి సతీమణి శ్రీమతి లక్ష్మి గారు వచ్చేసి ఉన్నారు. వారిని రమ్మని మా కార్యవర్గ సభ్యులందరూ కోరుతున్నారు. దయచేసి అమ్మ, మీరు రానని చెప్పారు, మీరు రావటం తప్పనిసరి అవుతోంది. మా కార్యవర్గ సభ్యులందరూ రమ్మంటున్నారు. ఒకసారి అమ్మ లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి మా సభ్యులు తీసుకుని వస్తారు. శ్రీ దివాకర్ బాబు గారి సతీమణి లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ దివాకర్ బాబు గారి పరిచయం శ్రీ డి రామకోటేశ్వరరావు గారు. సభకు నమస్కారం. ప్రముఖ కూర్చోండి, మీరు ముందుకు రావాలి. నేను పరిచయం చేయాలంటే వాళ్ళని సభ్యులు పంపడాలి కదా. దేవాగర్ బాబు గారు సార్ పరిచయం అయ్యాక మీరు దగ్గర మీరు కూర్చోండి. సభకు నమస్కారం. నా అభిమాన రచయిత, నాకు ప్రియమిత్రుడు శ్రీ మాడకోశి దివాకర్ బాబు గారిని మీకు పరిచయం చేసే భాగ్యం నాకు జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. శ్రీ మాడకోశి దివాకర్ బాబు గారు గుంటూరులో, అంటే పుట్టిన మాత్రం తాడేపల్లిగూడెం, వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు. గుంటూరులోని హిందూ కళాశాల హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమాన్ మాడకోశి వెంకట శేషాచార్యులు గారు ఆంగాళమ్మ దంపతులకి వారు జన్మించారు. వారి నాన్నగారు గొప్ప పౌరాణిక నటుడు, గుంటూరులో పేరెన్నికైన ప్రముఖ పౌరాణిక నటుడు. ఆయన గుంటూరు హిందూ కాలేజీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అయినప్పటికీ నాటకం పట్ల ఉన్న మక్కువతో ఆయన నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆయనతో పాటు ఈయన కూడా వేడవేసుకుపోతూ చిన్నప్పటి నుంచే నాటకం పట్ల మోజు పెంచుకున్నారు. ఈయనకి తోడుగా వాళ్ళ నాయనమ్మ గారు, అల్లమ్మ గారు బాగా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ముందు పాల్గొనటుడుగానే ప్రహ్లాదుడిగా వాళ్ళ నాన్నగారితో పాటు ప్రథమ నాటకం వేయడం జరిగింది. ఆ తర్వాత యువకుడిగా కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీ నాటకాల అసోసియేషన్లో నాటకాల్లో ప్రధాన భూమిక వహించి అలా చేస్తూ ఉండేవారు, నాటకాలు వేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఉద్యోగ పర్వంకి వచ్చేటప్పటికి ఆయన కరూరు వైశ్య బ్యాంక్లో జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయ్యాక ఈయన ఫస్ట్ రాసిన నాటకం యుగధర్మం.
అది ఇప్పుడు ఆ పుస్తకం కానీ ఆ కాపీ కానీ అలభ్యం. తర్వాత రాసిన మా గుంటూరు శాస్త్రి గారని గుంటూరులో ప్రముఖుడు, ఇప్పుడు సినిమాలో కూడా చాలా ప్రముఖంగా పాత్ర వేసిన గుంటూరు శాస్త్రి గారి ప్రోత్సాహంతో అసురగణం అనే ఒక నాటిక రాసి అనేకమైన బహుమతులు పొందారు. అది ఆయన తొలి ప్రస్థానం నాటకంగా వైపుగా. ఆ తర్వాత ఉద్యోగరీత్యా కర్నూలు వెళ్ళారు. కర్నూలు వెళ్ళాక అక్కడ ఉన్న మిత్రులతో కలిసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకొని తనే నాటిక రాసి తనే దర్శకత్వం వహించి ఎవరిచే జయించని ఒక నాటికతో చాలా పద్ధతుల్లో బహుమతులు పొందారు. ఆయన కర్నూలు వెళ్ళడం వల్ల ఆయన నాటక రంగ జీవితానికి సంగీతం తోడైంది. ఎలాగంటే వారి మామగారు అక్కడ ప్రభుత్వ కళాశాల సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గారు, వారి శ్రీమతి చక్కని సంగీతంలో విదూషిమని. అంతేకాకుండా ప్రథమంగా ఇప్పుడు ఆయన నాటక రచనలకి ముఖ్యమైన విమర్శకురాలు, వాళ్ళ ఇంట్లోనే మొట్టమొదటి విమర్శ జరుగుతుంది అన్నమాట. మనం ఎవరు విమర్శించక్కర్లేదు ఆయన రచనలకి, అందువల్ల ఆయన రచనలు పొదులుగా ఉంటాయి. ఆ విధంగా వారు జీవితంలో సరిగమలతో ప్రారంభమయ్యి నాటకాన్ని సాధిస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు ఇది నాటకంగా ప్రస్థానం. తర్వాత సినీ ప్రస్థానానికి వచ్చేటప్పటికీ మొట్టమొదటిగా ఆయన్ని వెలగిన నరసింహారావు గారు సినిమా రంగంలో పరిచయం చేశారు. ఆ తర్వాత ఆ సినీ రంగ ప్రస్థానాన్ని రాబోయే మీ కృష్ణారెడ్డి గారు మరియు అచ్చిరెడ్డి గారు మీకు వివరిస్తారు ఆయన సినీ రంగ ప్రస్థానాన్ని. నేను నాటక రంగ ప్రస్తావనని మీకు ముందుకు తెచ్చాను. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఈ సినీ రంగంలో కొంచెం విరామం వచ్చాక ఆయన మళ్ళీ 2022-23లో నాటకాలు రాయడం ప్రారంభించారు. ఈ 2023లో ఆయన సంవత్సరంలో 10 నాటకాలు కలిపి 10 నాటకాలు రాశారు. అంటే నెలకొక నాటకం చొప్పున రాసి అద్భుతమైన రికార్డు సృష్టించారు. అన్ని నాటకాలు మంచి నాటకాలు, దాదాపు అన్ని ప్రదర్శనలు జరుగుతున్నాయి. అది గొప్ప విషయం. నాటకాలు ఎవరైనా రాస్తాం, కానీ ప్రదర్శన రూపంలోకి రావడం కష్టమైన విషయం. అలా నాటక రంగంలోనూ సినిమా రంగంలోనూ సవ్యసాచి లాంటి వాడు. ఆయన్ని మీ ముందు ఇలా పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తూ మీ ధన్యవాదాలు. ఇప్పుడు అతిథులందరి చేతుల మీదుగా శ్రీ మాడపూషి దివాకర్ బాబు గారికి సతీ సమేతంగా అవార్డు ప్రదానం జరుగుతుంది. జాగృతి శ్రీకళానికేతన్ కల్చరల్ అవార్డు 2023 వారికి ప్రదానం చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా శ్రీ సాధు శ్యాంప్రసాద్ కల్చరల్ గోల్డ్ మెడల్ బహుకరణ కూడా జరుగుతుంది. జాగృతి శ్రీకళానికేతన్ కల్చరల్ అవార్డుకు సంబంధించి వారికి నగదు పురస్కారం 10,116 రూపాయలు, ఒక జ్ఞాపిక సన్మాన పత్రం, అలాగే శ్రీ సాధు శ్యాంప్రసాద్ కల్చరల్ గోల్డ్ మెడల్ కి సంబంధించి గోల్డ్ మెడల్ మరియు నగదు పురస్కారం వారికి ఉంటుంది. నిల్చోండి సార్ అందరు సార్ సైడ్ కోటేశ్వరరావు. అతిథులందరూ సన్మానం చేయాలని, నేనంటే నేను ముందుండాలని పోటీ పడుతున్నటువంటి శుభ సందర్భం ఇది. ప్రేక్షకులందరూ నేను చూడాలి మీరు పక్క జరగండి అంటున్నటువంటి శుభ సందర్భాన్ని ఒక మంచి రచయిత, ఒక మహా మనిషి, నేటి తరం మనం అందరం గర్వించదగ్గ మనిషి మన మధ్యలో సన్మానాన్ని గ్రహిస్తున్నారంటే నిజంగా మనం చప్పట్ల రూపంలో ఎంతసేపు వారికి అభినందనలు చెప్పినా కూడా తక్కువేనని నా ఉద్దేశం. తెలుగు నాటక రంగం ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి వాళ్ళు పుడతారు. తెలుగు నాటక రంగ పుణ్యమే ఇలాంటి రచయితల ఫలితం. ఇందాక రామకోటేశ్వరరావు గారు అన్నట్టు ఇంతకాలం తర్వాత మళ్ళీ నాటకాలు రాస్తూ ప్రతి నాటికని ఎంతో జయప్రదం చేస్తున్నటువంటి మాడపూషి దివాకర్ బాబు గారికి మనం అంతా రుణపడి ఉన్నాం. ఇప్పుడు వారి సన్మాన కుసుమాంజలి శ్రీ సాధు శ్యాంప్రసాద్ గారు. శ్రీమాన్ వెంకట శేషాచార్య ఆండాళ్ళ గర్భశక్తి ముక్తి ఫలం
తాడేపల్లి గుంటూరు నగరాలను తరింపజేసిన అభ్యుదయ వరం మాడబోసి దివాకరం. పితృపితామహుల సాహితీ నటవారసత్వం, ప్రకృతి వికృతి భావోద్వేగ త్రివేణి సంగమం, నాటకీకరణ కిరణ సంయోజన శక్తికరం, కుందేటి కొమ్ములు వెతికిన విజయ ఢంకారావం మాడబోసి దివాకరం. బహుభాషా నాటకరంగ విజయ పతాకం, మేధావుల ఆలోచనాలోచనం, ప్రేక్షకాగార హృదయాహ్లాదకరం, దిగ్గంత పరివ్యాప్త కీర్తి శిఖరం మాడబోసి దివాకరం. చిత్రానంత చలన చిత్ర స్వీయత్వ ముద్రితాకరం, లబ్ధ ప్రతిష్ఠ దర్శకుల నవ్య భావ దిక్సూచీకరం, సంజీవ సంభాషణ నైపుణి ప్రశంసాకరం మానభూషి దివాకరం. 25 నాటకాలు, 100 సినిమాలు, అనేకానేక కథలు, నవలలు, రచనలు చేసిన దివాకర అక్షర సేద్యం అజరామరం. అందుకే శ్రీ మాడభూషి దివాకర బాబు గారిని జాగృతి శ్రీకళానికేతన్ కల్చరల్ అవార్డు 2023, సాధు శ్యామ్ ప్రసాద్ కల్చరల్ గోల్డ్ మెడల్తో 60 వసంతాల వజ్రోత్సవ శుభ సందర్భాన్ని సత్కరించి సన్మానిస్తున్నాం. శ్రీకళానికేతన్ హైదరాబాద్, రవీంద్ర భారతి 4/9/2024. థ్యాంక్ యూ సార్. అందరు దగ్గర రైట్. ఓకే సార్. ఇక్కడ సన్మాన పత్రం అతిథులందరి చేతుల మీదుగా శ్రీ దివాకర్ బాబు గారి దంపతులకు. సార్ ఇక్కడ క్లోజ్ క్లోజ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ. ఇప్పుడు అతిథులు తమ స్పందన తెలియజేయడానికి ముందు ఒక్క నిమిషంలో మా 60 సంవత్సరాల వజ్రోత్సవ సంచిక అతిథులందరి చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోబోతుంది. 60 సంవత్సరాల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణ అతిథులందరి చేతుల మీదుగా. ప్రముఖ దర్శకులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు మరియు నిర్మాత శ్రీ అచ్చిరెడ్డి గారి చేతుల మీదుగా ఈ 60 సంవత్సరాల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణ జరుగుతోంది. నా చూపండి సార్. ఇప్పుడు వెనువెంటనే శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, ప్రముఖ సినీ నటులు, దర్శకులు, వారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒకసారి స్పందించాల్సిందిగా కోరుతున్నాను. ఎన్నో సినిమాలకి రచన చేసి అద్భుతమైనటువంటి డైలాగులు రాసి పైగా నా డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాలు అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఆయనే రాశారు. అలాంటి ఒక మహానుభావుడు ఇవాళ అంటే ఆ తర్వాత ఆయన ఎన్నో డ్రామాలు రాయడం బిగిన్ చేశారు. మేమే ఆశ్చర్యపోయాం, ఏంటి డ్రామాలు రాయటం
ఇంత బాగా రాస్తారా ఆయన, ఇంత అందంగా రాస్తున్నారే అలాగని. అలాంటి అందమైనటువంటి డ్రామాలు ఆయన ఎన్నో క్రియేట్ చేసుకుని, ఎన్నిటిలో ఆయన కథలన్నీ తయారు చేసుకుని, వాటికి అనువైనటువంటి డైలాగ్స్ అన్నింటినీ కూడా అందజేశారు. అంటే ఒక శుభలగ్నంలోనూ, ఒక మావి చిగురులోనూ, ఒక గిరే పవర్లోనూ, ఆహ్వానంలోనూ, ఇలాంటి ఎన్ని 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 సినిమాలకి ఆయన రాసిన ఆయనకి తృప్తినిచ్చింది మాత్రం డ్రామాలే. ఆ డ్రామాల కోసం ఆయన అనుక్షణం కలగనేవారైనా ఆ కళలు నిజం చేసుకున్నారు. ఇవాళ ఇంతమంది మీరందరూ ఉన్నారు అని అంటే దానికి ఆయనటువంటి నిరంతర కృషి అని చెప్పాలి. ఆయన దీక్ష, ఆయన పట్టుదల, అదే ఆయన విజయం. అలాంటి ఆయన ఇవాళ మనకి దొరికినందుకు మనం ఒక అదృష్టంగా భావించాలి. ఒక దివాకరం దొరకడం అంత తేలిక కాదండి. నిజానికి నేను చాలాసార్లు ఆయన్ని పిలిచాను ఆత్రేయ గారు అని. ఆత్రేయ గారి దగ్గర ఎలాంటి కెపాసిటీ అయితే ఉందో అలాంటి కెపాసిటీ కూడా ఆయన రాయగలిగినటువంటి స్థితి ఆయనకు ఉంది. అలా ఎన్నోసార్లు ఆయన రాశారు, ఎన్నోసార్లు నేను ఆశ్చర్యపోయాను. ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భాలు, గడిచిపోయినటువంటి రోజులు, సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమాలు, అందులోని సంభాషణలు, ఇవన్నీ మాటలు కాదండి. ఇవన్నిటిని కూడా ఎంతో పరితపిస్తేనే తప్ప ఆ పని చేయలేరు. ఎంతో హృదయంలో స్పందన రావాలి. ఏడ్చేటప్పుడు ఏడవాలి, నవ్వేటప్పుడు నవ్వాలి, స్పందించేటప్పుడు స్పందించాలి. ఇవన్నీ ఆయన చేశారు కాబట్టి ఆయన అన్ని సినిమాలని రాయగలిగాడు వరుసగా. ఇంకా అంతకన్నా గొప్ప ఆయన ఇంక ఎవరుంటారు చెప్పండి మనకి. ఒక పక్క నుంచి సినిమాలు రాస్తూనే ఇంకొక పక్క నుంచి డ్రామాలు రాస్తూ ఎక్కడ అన్ని చోట్ల కూడా శుభాష అనిపించుకుంటూ ఇవాళ మన ముందుకు వచ్చారు అని అంటే ఈజ్ రియల్లీ ఏ గ్రేట్ పర్సన్. అలాంటి పర్సన్కే నేను శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ గౌరవించుకుంటున్నాను. కొన్ని మాటల్లోనే ఎంతో హృదయంగా వారి ఉన్నతిని మీరు పొగడగలరు. అది మీలో గొప్పతనం సార్. అంటే అసందర్భమైన ఒక మాట చెప్తాను సార్. దివాకర్ బాబు సార్ మీ గురించి చెప్పేది, మీరు వారి గురించి చెప్పేది, అచ్చిరెడ్డి గారు మీ ఇద్దరి గురించి చెప్పేది నేను ఫోన్లో వింటూ ఉన్నాను గత ఈ 3-4 నెలలుగా మీ పరిచయంతో. నాకు ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు 30 సినిమాలు, 28-30 సినిమాలు ఒకే దర్శకుడు, ఒకే రచయిత కలిసి ఉంటాం మనం ఈ కాలంలో చూడగలమండి? చెప్పండి. అలా ఎలా కలిసి ఉన్నారు వాళ్ళు? ఎంత గొప్ప అనుబంధం వాళ్ళందరి మధ్యలో అని నాకు అనిపిస్తుంది. అంత గొప్ప స్నేహం, అంత గొప్ప అనుబంధం. దివాకర్ బాబు గారి కార్యక్రమం జరుగుతుందంటే మీరు మమ్మల్ని పిలవాలా? అదేంటండి వెంకట గారు, మేము వస్తాం కదా అంటారు కృష్ణారెడ్డి గారు. మనకి తెలిసిన కృష్ణారెడ్డి గారు ఎక్కడ, దివాకర్ బాబు గారు ఎక్కడ? వాళ్ళ మధ్యలో అనుబంధం అలాంటిది. సారీ సార్, మీ అందరి సమయాన్ని తీసుకుని ఇప్పుడు ఒకసారి గౌరవనీయులు నిర్మాత శ్రీ అచ్చిరెడ్డి గారు వారి అమృత పలుకులు. ముందుగా మీ అందరికీ నమస్కారం. దివాకర్ బాబు గారికి శ్రీ కళానికేతన్ వారు సన్మానం చేసి బంగారు పథకాన్ని బహుకరిస్తున్నారంటే చాలా ముచ్చటపడి ఆనందపడి ఆ ఆనందాన్ని మీ అందరితోటి పంచుకోవాలని కృష్ణారెడ్డి గారు నేను వచ్చాను. శ్రీ కళానికేతన్ వారు 60 వసంతాలు పూర్తి చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ఒక సాంస్కృతిక సంస్థ ఇంత కళాసేవ చేస్తూ ఇన్ని సంవత్సరాల పాటు కంటిన్యూగా చేయడం అనేది చాలా గ్రేటెస్ట్ విషయం అది. అలాంటి ఒక సంస్థ ఇంత మంచి కళాకారులను ఎంచుకుని ఈ సందర్భంలో సత్కరించడం అనేది దివాకర్ బాబు గారికే కాదు, దివాకర్ బాబు గారిని అభిమానించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి సందర్భం ఇది. సరే, ఇప్పటికే సమయాతీతమైంది, ఎక్కువగా మాట్లాడిన దివాకర్ బాబు గారి గురించి 8 గంటల్లో మాట్లాడగలిగినటువంటి అనుబంధం ఆయనతో మాకు ఉంది. దగ్గర 35 సంవత్సరాల స్నేహం ఆయనతో మాకు.
మా మొదటి సినిమా కొబ్బరిబండం దగ్గర నుంచి కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజేంద్రుడు విజయదుడి నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలని దర్దాపు కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో 30 సినిమాలకి మాటల రచయితగా అద్భుతమైన మాటలు రచించి తెలుగు ప్రేక్షకుల అందరి హృదయాల్లోనే నేటికి నిలిచిపోయారు. డెఫినెట్గా ఆ తరం వాళ్ళే కాదు, ఈ తరం వాళ్ళు కూడా, అంటే మావిచిగిరి కానీ, యమలీలు కానీ, వినోదం కానీ, అలాగే శుభలగ్నం కానీ, ఆహ్వానం కానీ, ఊయలు కానీ, ఇలాంటి ఎన్నో విభిన్నమైనటువంటి కుటుంబ కథా చిత్రాలని అవి రిలీజ్ అయ్యి ఒక 25 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా 25 సంవత్సరాల వయసు కూడా లేని పిల్లలు కూడా ఇప్పుడు బయట ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే ఆ సినిమాల గురించి ప్రస్తావించి కృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ ఆ డైలాగులు ఎంత మంచి డైలాగులు అండి, ఎంత మంచి సబ్జెక్ట్ అండి, అలాంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదు అంటే షాక్ అయిన మావుంటాయి. ఎందుకంటే అసలు వీళ్ళ వయసు ఎంత, ఆ సినిమాలు ఎప్పుడు వచ్చినాయి, వీళ్ళు ఎప్పుడు చూశారు అంటే, ఇది మీరు చూసారు నిజంగా ఆ సినిమాలు అంటే, లేదండి మా అమ్మ నాన్న మాకు ఆ సినిమాలో చూపిస్తారు, టీవీలో ఎప్పుడు వచ్చినా మేము మిస్ అవ్వం, చూస్తాము. అంటే సినిమా అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో, ఎంత సజీవంగా ఉంటుందో అనే దానికి ఒక తార్కాణం. అలాంటి గొప్ప సినిమాలని రచించేటటువంటి ఒక భాగ్యం భగవంతుడు ఆయన కూడా దివాకర్ బాబు గారి అదృష్టం. అలాంటి దివాకర్ బాబు గారు మాకు దొరకడం మా అదృష్టం. ఆయన ఇలాంటి ఎన్నో మంచి రచనలు చేయాలి. అలాగే నాటకరంగం నుంచి వచ్చారు ఆయన, ఆ నాటకరంగాన్ని వదలలేదు. నేటికి తన శైలిలో నాటికలు రాస్తూ ప్రజామోదం పొందడం అనేది అభినందించదగిన విషయం. మరోసారి ఆయన భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఇలా ఎన్నో అద్భుతమైన రచనలతో మనం అందరినీ ఆనందపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. వ్యక్తిగత పనుల వల్ల మన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, శ్రీ అచ్చిరెడ్డి గారు ఇద్దరు కూడా శ్రీకళానికేతన్ తరఫున చిన్న ఒక మెమెంటో బహుకరణ ఉంది. ఆ శ్రీకళానికేతన్ కార్యవర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి ఈ బహుకరణ చిన్న మెమెంటో ఆ షాల్ తోటి వారిని సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాను. సపోర్ట్లతో అందరూ ఒక్కసారి ఇక్కడ చూడండి ఫోటో ఇస్తున్నారు. సార్ ఇక్కడ నిల్చోండి నిల్చోండి. గౌరవనీయులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారికి మరియు అచ్చిరెడ్డి గారికి మనపూర్వకమైన ధన్యవాదాలు. వారు కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల వారు వెళ్ళిపోతున్నారు. ఇక మన సభా కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఈనాటి అవార్డు గ్రహీత స్పందన మనం అందరం వినవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, వచ్చిన వారందరూ ఎంతో ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి కాసేపు ఓపిక పట్టండి, త్వరగా ముగిసిపోతుంది. ఇప్పుడు శ్రీ దైవజ్ఞ శర్మ గారు వారి ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతున్నాను. చాలా క్లుప్త సుందరంగా ఇది ఒక యజ్ఞతుల్య సభ. అధికార వర్తంలాగా అవిచ్ఛిన్నంగా ప్రవహించే గంగానది ఇక్కడ ఆగదు. 60 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి సాంస్కృతిక సేవా సంస్థ నాటకాన్ని ప్రేమించి, పద్య నాటకాన్ని, గద్య నాటకాన్ని ప్రేమించినటువంటి విశేషమైన సంస్థ శ్రీకళానికి ఎన్ని ఆవరణాలు పెట్టినా మంగళసూత్రం పెట్టినట్టు ఇవాళ గౌరవనీయులు మాడభూష్ వారు నాకు చాలా అత్యంత ఆప్తులు. ప్రచార మాధ్యమాల దూరం ఉండి కేవలం రచన మాత్రమే సమాజానికి కలిగినటువంటి ఒక సమర్థవంతమైన రచన చేయడంలో వారిని అన్వేషణ చేయాలి. ఒక పరిశ్రమలో
పతాక స్థాయి కీర్తి వచ్చిన తర్వాత మూలాన్ని మర్చిపోయే వ్యక్తులు చాలామంది. అలా కాకుండా నాటకం అనేటువంటి మాతృ కేవలమే ఎవరిలో చేదే కుటాలని తల్లిలాగా భావించిన నాటకాన్ని ఇవాళ 20, 23, 74 ఏళ్ళ వయసులో కూడా నాటకాన్ని మర్చిపోకుండా మంచి నాటకాన్ని, సమాజ హితాన్ని కాంక్షించే నాటకాన్ని, సామాజిక చైతన్యాన్ని చేసే నాటకాన్ని అందించి గౌరవ పెద్దలు మాడభూషి వారికి ఘనమైన చెప్పదు. కాలాతీతమైన నాటకాన్ని ప్రేమించేటువంటి ప్రేక్షకులు ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకొక మాట, శ్రీకళా నికేతన్ ఒక విలక్షణ సంస్థ, ఒక మత్సరమైన సంస్థ. 50 సంవత్సరాల కార్యక్రమంలో కూడా గౌరవ పెద్దలు మా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు నేను నారాయణ రెడ్డి గారు పాల్గొన్న జరిగింది. ఏదేమైనా కూడా నాటకం ప్రవహించాలి, నాటకం సమాహార కళ, ఒక దృశ్యకావ్యం చేసేటువంటి ప్రభావం ఏ పుస్తకం లేదు. అలాంటి నాటకాన్ని పెరుగుతా, తెలుగు నాటకాన్ని పెరుగుతా, మాడభూషి వారికి సముజ్వలమైనటువంటి ఆయుష్ ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రార్థిస్తూ పరవేదాపరంగా ఆశీర్వదిస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మరో అతిథి శ్రీ కృష్ణసాయి గారు. వారు ఒక్కసారి అంటే వారికి కూడా ఆరోగ్యం బాగాలేదని వారు బయలుదేరిపోతుంటే వారిని ఒకసారి అంటే జ్యువెల్ థీమ్ అనే మూవీ ద్వారా ఫేమస్ అయ్యారు. వారు యువ సినీ నటులు, సేవా తత్పరులు. వారు కూడా ఎంతో ఆత్మీయంగా మన ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఒక్కసారి వారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్తే అండి. నేను కృష్ణసాయి, జ్యువెల్ థీమ్ సినిమా హీరో. కళానికేతన వారికి నా హృదయపూర్వక అభినందనలు. వాళ్ళు ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఇక ఇప్పుడు అవార్డు గ్రహీత శ్రీ దివాకర్ బాబు గారు వారి స్పందన తెలియజేస్తారు. నమస్కారం. ఇక నాకు ఎందుకో మొదటి నుంచి కూడా ధర్మానం జరిగిన తర్వాత వారి సందేశం లేకపోతే వారి స్పందన అంటారు, అదే సంకేతిలాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంస్థ పుట్టే నాటికి నేను ఇంకా చిన్న బాలుండి. ఎంత బాగుంది అంటే ఆ రోజు గుంటూరు ఏకాదశి పంతుల హాల్లో మా నాన్నగారు హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుగా అనిపిస్తున్నారు. ఫస్ట్ సీన్ అయిపోయింది, సెకండ్ సీన్ అయిపోయింది, థర్డ్ సీన్ అప్పటికి లోహితాస్తుడు చేసే కుర్రవాడికి అనుకోకుండా వామిటింగ్ స్టార్ట్ అయ్యింది. వాడిని అట్టగా హాస్పిటల్కి వెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్. నెక్స్ట్ సీన్లో రావాలి, మళ్ళీ ఎవరు లేరు. ఎలా నువ్వు వెళ్తావా అన్నాడు అక్కడ పక్కనవాడు. నేను ఉన్నాను, ప్రతినాటకం వెళ్ళేవాడిని. పోషణ మేము అందిస్తాను, అక్కడి నుంచి చెప్తావు నువ్వు అన్నా. నాకు పోషణ వచ్చుగా, నీకెలా వచ్చుదా? నేను ప్రతినాటకం చూస్తున్నా కదా. సరే గౌరవం నాకు మేకప్ చేసి తోసేవారు స్టేజ్లో వెళ్ళిపోయిన తర్వాత అనర్గళంగా డైలాగ్ చెప్తున్న మా నాన్నగారు చూసి నన్ను చూసి షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి ఆయన షాక్ వీడొచ్చాడు. ఆయన షాక్ అవ్వడంతో నేను డైలాగ్ మర్చిపోయాను. సరే మొత్తం మీద జరిగింది. ఏం చెప్తానంటే ఈ ఇన్సిడెంట్ అలా నేను నాటకానికి ప్రవేశం జరిగింది. ఇది జరిగే నాటికి నా వయసు ఎంత, ఆనాడు పుట్టినటువంటి ఈ సంస్థ 60 సంవత్సరాల తర్వాత ఈ సంస్థ చేత సత్కరింపబడే స్థాయికి నేను వచ్చానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. జాగృతి శ్రీకళానికేతన వజ్రోత్సవ రంగస్థల పురస్కారం అందుకోవడం అంటే మామూలు విషయం కాదని అర్థమైంది. అలాగే సాధు శ్యామ ప్రసాద్ గారి కల్చరల్ గోల్డ్ మెడల్ చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మాట్లాడడానికి వచ్చినా కూడా నేను 2 ముక్కలు మాట్లాడి దిగిపోతాను. ఎందుకంటే నేను మ్యాన్ ఆఫ్ బ్రెవిటీ. డైలాగ్స్ అన్ని క్లుప్తంగా రాస్తాను, సాధ్యమైనంత క్లుప్తంగా రాస్తాను. అందుకని మాట కూడా అలాంటి అలవాటైతే. కానీ ఈరోజు ఒక 2 ముక్కలు మాట్లాడతాను, దయచేసి ప్లీజ్.
అంటే మరి నిమిషాలు మరీ ఎక్కువ సేపు మాట్లాడాను. వై నాటక రంగం. నేను సినిమాలు 100 సినిమాలు రాశాను, అద్భుతమైన సినిమాలు రాశాను, సూపర్ డూపర్ హిట్ సినిమాలు రాశాను. స్టిల్ వై నాటక రంగం. మళ్ళీ నాటకాలు రాశాను, మళ్ళీ నాటకాల్లోకి వచ్చాను. వై ఎందుకో ఇప్పుడు చెప్తాను. నేను ఏనాడో నాటకాలు రాస్తే ఆ నాటకాల్లో అప్పుడు పేరు తెచ్చుకుంటే అది గుర్తు పెట్టుకుని ఇవాళ జాతీయ శ్రీకళానికి వారు నన్ను పిలిచి సత్కరించారు. అదే మా సినిమాలో ఎలా ఉంటుంది తెలుసా? మా రచయితల అసోసియేషన్, సినీ రచయితల అసోసియేషన్, ఆఫ్ కోర్స్ ఇది సమయం కాదు, సందర్భం కాదు, కానీ సందర్భమే. మా సినీ రచయితల సంఘం వాళ్ళు ఆఫీసు లేక ఎవరింట్లోనో బీరువా బయట ఎండకి ఎండి వాళ్ళకి కలిసి బయట పారేస్తే ఆ అసోసియేషన్ నా భుజాల మీద ఎత్తుకుని సంవత్సరం పాటు నా ఆఫీసులో మా ఇంట్లో అద్దె లేకుండా ఆఫీసు పెట్టి మీటింగులు చేసి ఆ సంస్థని నిలబెట్టి దానికి లోగో ఏర్పరిచి దానికి ఫోన్ ఏర్పాటు చేసి ఒక 40,000 రూపాయలు కలెక్షన్స్ చేసి డొనేషన్స్ మెంబర్షిప్లన్నీ కలెక్ట్ చేసి అందరికీ చేసి అసోసియేషన్ అప్పు చెప్పితే నిన్న ఓటర్దారి జరిగిన ఫంక్షన్లో 30 సంవత్సరాల ఫంక్షన్, అందులో కనీసం నేను ఎవరు మెన్షన్ ఆఫ్ మీ, నా పేరు చెప్పలేదు వాట. కానీ ఈ సంస్థ నుండి సత్కరించింది. దట్స్ వై డ్రామా, దట్స్ వై థియేటర్ నా తల్లి. సో ఇప్పుడు మీకు అది అర్థమైంది, ఆ తేడా అర్థమైంది. అయితే నేను రచయితగా నేనేదో కొంత రాయగలిగాను ఇప్పటికి. ఇంకో విషయం ఏంటంటే, మొన్న కరోనా వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత లంగ్స్ దెబ్బతిని దాని ఎఫెక్ట్ అన్నారు, సైడ్ ఎఫెక్ట్ అన్నారు. హాస్పిటల్లో చావు దాకా వెళ్ళొచ్చాను. ఆ వెళ్ళి వచ్చాక అప్పటిదాకా చాలా సబ్జెక్టులు బ్రెయిన్ తిరుగుతున్నాయి. రాద్దాంలే అని రచయితల బద్ధకం అని ఉంటుంది. ఆ బద్ధకంతో ఉన్నా. కానీ హాస్పిటల్ నుంచి వచ్చాక ఇక ఏ క్షణాన్ని పోతాను రాసిగా అని బిగిన 10 నాటికలు రాసిన లాస్ట్ ఇయర్. ఇంకా రాస్తున్నాను, మళ్ళీ కొత్తగా రాస్తున్నాను. అది భయంతో, చావు భయంతో, అది మళ్ళీ పునర్జన్మించిన ఉత్సాహంతో రాస్తున్నాయి. సరే, ఇన్ని నా రచనలు, నా బద్ధకానికి, నా కోపానికి, నా విసుగు, నా ప్రతి కదలికకి, నా ప్రతి శ్వాసకి వెనకాల నా భార్య. అంటారు ప్రతి విజయం సాధించిన వ్యక్తి వెనకాల ఒక స్త్రీ ఉంటుందని అంటారు, వింటాము. కానీ నేను చెప్తున్నాను, నా వెనకాల ఉంది నా భార్య. తను లేకపోతే మొన్నెప్పుడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, టీవీ ఇంటర్వ్యూలో, కందిపప్పు పేజీతో నాకు తెలియదు అని. ఎస్, ఒకడెవడో కామెంట్ చేశాడు, అది తెలియకుండా ఇల్లు రాశారా అని. తెలియదు అంటే నా ఉద్దేశం, నేను కొనలేదు ఎప్పుడు వీళ్ళని. అందుకని ఒకటి రాసేటప్పుడు అక్కడ అవసరమైతే కనుక్కొని తెలుసుకుని రాస్తాం, రోగశ గురించి కూడా తెలుసుకుని రాస్తాం రాసేటప్పుడు. కానీ నిజ జీవితంలో తెలియదు. పంచకోట్లు వదిలిపెడితే నేను మైండ్ వెళ్ళలేను, అది నా పరిస్థితి. అంటే నాకు ఏమీ తెలియదు, వీళ్ళు అంతా మొదటి షాపింగ్ ఏది లేదు. అలా చూసుకోబట్టే పిల్లల గురించి కానీ, ప్రతి ఇంటికి వచ్చిన బౌద్ధుల గురించి కానీ ఏదైనా ఆవిడ చూసుకోబట్టి నేను నా వృత్తి పట్ల, నా రచన పట్ల నేను కాన్సన్ట్రేట్ చేయగలిగాను. ఆవిడకి నేను ఈ సభాముఖంగా నమస్కరించుకుంటున్నాను. అంతే.
చెప్పుకోవడానికి నమస్కారం. ఉంటాను. వారు అమ్మగారి గురించి, లక్ష్మి గారి గురించి మాట్లాడుతూ ఎంతో ఉద్విగ్నానికి గురయ్యారు. దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది నిజంగా ఆ సతీమణికి వారికి ఉన్నటువంటి అనుబంధం ఎంత గొప్పదో, నిజంగా వారు ఎంత సహాయం చేస్తే వీరు ఇంత గొప్పవారు అయ్యారు. మాటల్లో మనం వినకూడదైనా కూడా, మనకిష్టం లేనిదైనా కూడా ఒక మాట అనేసారు ఆయన. నేను ఉంటానో లేదో అన్న భయంతో నాటకం రాశాను అన్నారు. కానీ చాలా ఉత్సాహంగా ఇప్పుడు మళ్ళీ ఇంకా నాటకాలు రాస్తున్నాను అన్నారు కదా. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాను, కొత్త జీవితంతో ఉత్సాహంగా నాటకాలు రాస్తున్నాను అని ఎంతో ఘంటాపదంగా ధైర్యంగా రవీంద్ర భారతి మెయిన్ హాల్లో చెప్తున్నటువంటి మహారచయిత దివాకర్ బాబు గారు వారి వైఫ్ గురించి కంట తడిపెట్టారు అని అంటే ఆ మహాసాధ్వి గురించి మనం ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువేనండి. ఈరోజు ఈ రచనలో ప్రతి అక్షరంలో ఆవిడికి సగభాగం ఉంది. తెలుగు నాటక రంగం, తెలుగు సినీ రంగం ఆవిడికి కూడా అమ్మ మీకు రుణపడి ఉన్నామమ్మా మేమందరం. ఈరోజు నేను వారి నాటకం ఒకటి చేయగలిగాను. భూతకాలంలో ఒక అద్భుతమైన నాటకం. ఎంతోమంది ఇందాక శ్రీజ గారు చేశారు. ఇంతమంది ఈ నాటకాలు చేసినా ఇంకెప్పటికీ ఆయన కుందేటి కొమ్ము కానీ మొదట్లో వారి నాటకం రేపేంది నాటకం చేశాను నేను. పుట్టుకు జరగ బుక్ మేము మొదట్లో చేశాను. భూతకాలం మొన్న ఈ మధ్య నేను ఇక్కడ ఇదే వేదిక మీద ఒక సంచలనం సృష్టించాం. ఇందాక అంటే నేను చెప్పకూడదైనా నేను మధ్యలో ఒక 2 మాటలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అన్న మాటల్లో కృష్ణారెడ్డి గారు అనేటప్పుడు ఒక సమాధానం నా మనసులో తొలుస్తూ ఉంది. ఏంటంటే వారితో ఉన్న అతి చిన్న పరిచయంలో నేను నేర్చుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే రచయితలందరూ తెలుసుకోవాల్సిన విషయం సమకాలీనత. వారు 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం రాసిన నాటిక కూడా ఈరోజు బ్రతికుండడానికి కారణం ఆ సబ్జెక్ట్లో సమకాలీనం ఎప్పుడూ బ్రతికుంటుంది కాబట్టి. అది వారి దగ్గర నుంచి నేను ఈ కొంతకాలంలో నేను తెలుసుకోగలిగాను. అలాంటి అంటే ఇప్పుడు ఇందాక నాటిక చూశారు కదా, అంత వయసులో అంత ఆరోగ్యం ఇవన్నీ ఏమీ లెక్క చేయకుండా ఆయన రాసిన సబ్జెక్టు ఏ స్థితిలో ఉంది, ఈరోజు ఇప్పుడు జనరేషన్కి అందుబాటులో ఉందా లేదా, ఆయన రాసిన భూతకాలం అయినా ఏదైనా కూడా అలాంటి ఒక గొప్ప రచయిత అండి ఆయన. అలాంటి గొప్ప రచయిత వారి స్పందన చెప్తూ అమ్మగారికి ధన్యవాదాలు తెలపడం, శ్రీకళానికేతన్కి ధన్యవాదాలు తెలపడం అది వారి గొప్పతనాన్ని తెలియజేస్తుందేమో. కానీ నిజంగా శ్రీకళానికేతన్ గర్విస్తోంది సార్. మీకు ఈరోజు ఈ అవార్డు ప్రదానం చేస్తూ సాధు శ్యాంప్రసాద్ కల్చరల్ అవార్డు మీకు ఇస్తూ నేను గర్విస్తున్నాను. మా శ్రీకళానికేతన్ గర్విస్తోంది. ఇందాక ఎవరో అన్నట్టు నిజంగా ప్రేక్షక దేవుళ్ళు ఏం తక్కువ లేరు. గంగిగోపాల్లాగా అందరూ ఉన్నారు. అందరూ మీ అభిమానులు, శ్రీకళానికేతన్ అభిమానులు. చాలా మంది బయట ఉన్న అభిమానులు కూడా ఎందుకు రాలేకపోయారంటే వర్షం వలనో ఇంకొన్ని కారణాల చేత రాలేకపోయారు. నాటకం ఎప్పుడు బ్రతికే ఉంటుందని నమ్మే వాళ్ళలో మీరు మేము అందరం ఉన్నాం సార్. ధన్యవాదాలు మనసారా. ఎక్కువ సమయం నేను తీసుకున్నాను మధ్యలో. ఇప్పుడు ఇందాక నాటిక ప్రదర్శించినటువంటి మన బృందానికి నేను స్టేజ్ మీదకి వాళ్ళని పిలుస్తున్నాను. ముందుగా శశిధర్ అనే కళాకారుని అతిథులు జ్ఞాపికతో సత్కరిస్తారు. వారికి కూడా దివాకర్ బాబు గారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే శ్రీ అవినాష్, అలాగే ఇందాకటి 8వ అడుగు నాటికకి సంగీతం సమకూర్చినటువంటి నాగరాజు గారు వెళ్ళిపోయారు. ఇక ఈ నాటికకి మేకప్, రంగాలంకరణ, నటన, దర్శకత్వం వహించినటువంటి డాక్టర్ శ్రీజ సాధినేని గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
శ్రీ జయ ఆర్ట్స్ వారికి శ్రీకళానికేతన్ తరఫున ధన్యవాదాలు. ఇక మా అధ్యక్షుల వారి చేతుల మీదుగా, మా కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా అతిథులకు సత్కారం. ముందుగా శ్రీ తడకమల్ల రామచంద్రరావు గారికి మా సంస్థ తరఫున సత్కారము, జ్ఞాపిక. అలాగే శ్రీ దివాకర్ బాబు గారికి మా సంస్థ తరఫున, అయితే అదే సంస్థ తరఫున గౌరవనీయులు శ్రీ ఓ శ్రీనివాస్ రెడ్డి గారికి మా సంస్థ అధ్యక్షుల తరఫున ఒక చిరు సత్కారం, జ్ఞాపిక. సార్ ఇక్కడ ఒకసారి అతిథుల చేతుల మీదుగా ఒక్కసారి మన రమణరావు గారికి జ్ఞాపిక బహుకరణ. అలాగే శ్రీ ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తేజోమూర్తుల మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తేజోమూర్తుల మురళి గారిని, వీరంతా మా శ్రీకళానికేతన్లో కళాకారులుగా శ్రీకళానికేతన్కి ప్రత్యక్షంగా పరోక్షంగా వన్నె తెచ్చిన వారు, చేస్తున్నవారు. అలాగే శ్రీనివాసరావు గారు, పి శ్రీనివాసరావు గారు, శ్రీ రఘురామ్ గారు, మా శ్రీకళానికేతన్ పూర్వ అధ్యక్షులు. మన్యం రవి గారు, స్వరాజ్ గారు, బి స్వరాజ్ కుమార్ గారు, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ మా శ్రీ దేవిరెడ్డి రామకోటేశ్వరరావు గారికి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే మా కార్యదర్శి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇక ఈనాటి ప్రెసిడెంట్ గారు సాధు శాంతోసం గారు, ఒక్కసారి వందన సమర్పణ చేసి వందన సమర్పణ శ్రీ బి స్వరాజ్ కుమార్ గారు, రమణరావు గారు వందన సమర్పణ. ఈరోజు ఈ సాయంకాలం ఈ భాద్రపద మాసం మొదటి రోజున
ఈ సభకు విచ్చేసినటువంటి ఆహుతులందరికీ శ్రీకళానికేతన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆణిముత్యాల లాంటి వ్యక్తులు వచ్చారు. ఈ చూసింటే మీరు ఇంతమంది ఈ స్టేజ్ మీద చక్కగా మాట్లాడారు, రకరకాల అనుభవాలు మనకు తెలియజేశారు. శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారికి, అట్లాగే సభాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, పార్థసారథి గారికి, మన సినిమారంగం నుంచి వచ్చినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, తడకమల్ల రామచంద్రరావు గారికి, ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి శ్రీ కృష్ణసాయి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి తెర వెనక తెర ముందు ఉన్నటువంటి అందరికీ కూడా శ్రీకళానికేతన్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆణిముత్యాల లాంటి మాటలు దివాకర్ బాబు గారు మనకు తెలియజేశారు. విశిష్ట అతిథి నాటక రంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో ఆయన తెలియజేశారు. నాటక రంగం ఎప్పుడూ కూడా సజీవంగా ఉంటుంది. దాంట్లో నాటక రంగంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా కలిసి ఉంటారు, విడిపోరు. దాని ప్రాముఖ్యత ఏంటో నాటక రంగంలో ఉంటే ఎప్పుడైనా ఎవరన్నా గుర్తిస్తారని ఆయన తెలియజేశారు. ఆయన కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సంవత్సరాలు